ఒరే వెంకట్రావు, ఏంట్రా? ఆ బ్యాంక్ క్యాషియర్ మీసాలైతే బాగా పెంచాడు గాని ఇంతవరకు పెళ్ళంతో శోభనమే చేసుకోలేదంట్రా. చిచ్చి, ఆ మీసాలకి అవమానం రా. అతనేరా బ్యాంక్ క్యాషియర్. వాడికి నరాల వీక్నెస్ అంట కదరా. బ్యాంకులో డ్యూటీ చేయడం తప్ప ఇంట్లో శోభనం లేదంట్రా. మరి ఆడికి అందగత్తి ఎందుకురా? రోజు చూసుకోవడానికే వరా. ఎప్పుడు చూసినా డ్యూటీ డ్యూటీ అని తప్పించుకు తిరుగుతాడట. ఎవరక్క? ఇంకెవరు? ఆ బ్యాంక్ క్యాషియర్. పెళ్ళై 5 ఏళ్ళైనా ఇంతవరకు శోభనమే లేదంట. పేరుకు మగ మహారాజే గాని వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళేసరికి ఏంది కోతలో ఆర్భాటాలు తప్ప కుప్పలో ఇత్తనాలు మాత్రం లేవట్రా. బ్యాంకులో పేరున్న పెద్ద క్యాషియర్ వాళ్ళ ఆవిడ దగ్గర మాత్రం అదేందో గానీ గోడ కొట్టిన పిడకటైపోయారా. ఒట్టి పనికి మాలినోడు అనమాట. ఏమిటి అమ్మాయిని కుడుతున్నావు? ఏమిటి ప్రాబ్లం? ఏమిటి ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు, నీకే తెలుసు. అదేనయ్యా, నాకు చెప్పు ఆ ప్రాబ్లం ఏంటో. చెప్పను సార్. అరే చెప్పను అంటే అయ్యా, నాకు చెప్పు, నేను పరిష్కారం చేస్తాను కదా. చెప్పను సార్. ఇదిగో ఆ మొండితనం అవుతుంది. భార్య భర్తలు రోడ్డు మీద తగదబడితే బాగుండదు. మ్యాటర్ చెప్పు. సరే సార్, ఓ 300 ఇవ్వండి. 300 దేనికి? మీరు నా ప్రాబ్లం సాల్వ్ చేశారనుకోండి, మీ 300 తిరిగి ఇచ్చేస్తాను. సాల్వ్ చేయలేదనుకోండి, ఆ 300 ఉంచేసుకుంటా. అంతే కదా. భలే వారి భయ్యా, ఈ మాత్రం దానికి నీళ్ళు వెళ్తావు ఎందుకు? ఇదిగో సరిగ్గా 300 ఉన్నాయి. ఇప్పుడు చెప్పు, మ్యాటర్ చెప్పు. సార్, మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మంచిది. నా మరదలు బ్లాక్ బ్యూటీ అని చెప్పేసి ఎంతో సంతోషపడ్డాను. ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. కానీ పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారి కూడా నన్ను పేరుతో పిలవలేదు సార్. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్కసారి నిన్ను పేరుతో పిలవాలి. అవును, అంతే కదా. సిల్లిగా ఒక్కసారి ఆయన్ని పేరుతో పిలువమా. నేను చెప్పనండి, భర్త పేరు చెబితే అర్ధాయుషని మా బామ్మ చెప్పింది. అందుకని పిలవకూడదు. పాతకాలం నాడు చేస్తారమ్మా. ఈ రోజులో ఏంటి? ఏమీ పర్వాలేదు, పిలవనండి. అరే పిలువమ్మా, పర్లేదు, భర్తే కదా. పిలవకూడదండి. అయ్యో పిలవకూడదేమిటమ్మా? నేను అయిందా? నువ్వు ఉండవయ్యా, నేను ప్రయత్నం చేస్తాను కదా. ఒక్కసారి పిలువమ్మా, భర్తే కదా. నా భర్త పేరు నేను చెప్పను, అంతే. అలా కాదు, అలా నువ్వు ముందుకేయకూడదు, నేను చెప్పేది. అరే ఉండవయ్యా, నేను ట్రై చేస్తాను కదా. ఒక్కసారి పిలువమ్మా, ఒక్కసారి పిలవను. అరే నువ్వు చెప్పకపోతే 300 రూపాయలు ఒకసారి నీకు నమస్కారం పెట్టి. అరే అమ్మో, అనవసరంగా వీళ్ళ దగ్గరకు వచ్చి 300 రూపాయలు ఇరుక్కుపోయారు. నువ్వేంటి 300 రూపాయలు జేబులో కుక్కుతున్నావు? తీ బయటికి. నువ్వు చెప్పవమ్మా. నేనేమైనా చెప్పనండి. అరే ఆయన సాటిస్ఫాక్షన్ కోసం ఒక్కసారి ఆయన పేరుతో పిలవచ్చు కదా. నేను చెప్పనంటే చెప్పను, అంతే. నేను ముందే చెప్పాను నీ వల్ల కాదని. ఇప్పుడు ఈ 300తో ఫుల్ బాటిల్ కొని దీంతో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. వాడి పెళ్ళం వాడిని పేరుతో పిలవకపోతే నాకెందుకు దొరదా? పొద్దున్నే పిల్లి ఎదురొచ్చినప్పుడే అనుకున్నాను ఏదో హెవీ లాస్ ఉంటుందని. ఈ అమ్మ బతుకుని భార్య ఈ సైకిల్